Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. హరీష్ రావు అనే నాటకాల రాయుడు మరొకసారి పెద్ద జోకర్ లాగా మారిపోయి ఆయన ఏదో నిజంగా రాజీనామా ప్రొఫామాలు తీసుకొచ్చి అమరవీర స్థూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకునేమో కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే అది మోసాలకే మారు పేరు హరీష్ రావు. ఆయన చూస్తే జాలేస్తుంది. ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడు కూడా 1.5 లైన్ మాత్రమే ఉంటుంది ప్రొఫామాలో. మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ మీ మీడియా మిత్రులు అందరూ కూడా చదివినారు. దాన్ని మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న దేశ విదేశం అందరికి పంపి వీడు మళ్ళా ఒక జోకరు మరొకసారి మోసం చేసిండ్రు అని చెప్పి చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయనని హరీష్ రావు అనాలన్నా అవులారావు అనాలన్నా అర్థమవుతలేదు. గతంలో ఓసారి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి ఇలా మామూలు వేసినప్పుడు ఆయనకేదో మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి తెలంగాణ నాయకుడు అని చెప్పి పెట్రోల్ పోసుకొని అటు ఇటు చూస్తే 100,000 మంది ఉంటే దగ్గర అగ్గిపెట్ట లేనట్టు అమాయకులను చంపిన మోసగాడు హరీష్ రావు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ప్రొఫామాలో తీసుకొచ్చి అక్కడ పెట్టిపోయినా మంచిదే. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆగస్టు 15వ తారీఖు చేస్తామని చెప్పినాం. అది కూడా ఎందుకు మీ పుణ్యమా, మీ దోపిడి పాలన పుణ్యమా అని మేము మాకు అధికారంలో డిసెంబర్ 7వ తారీఖు మేము చార్జ్ తీసుకున్నప్పుడు 3,900 కోట్ల మైనస్ బడ్జెట్తో పాటు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే జనవరి ఫిబ్రవరిలో 5-6 తారీఖు శాలరీస్ ఇచ్చిన మార్చి ఏప్రిల్ నెలలో ఫస్ట్కే శాలరీసు పెన్షన్స్ కూడా ఇచ్చి 26,000 కోట్ల రూపాయలు మీరు బ్యాంకులకు ఇంట్రెస్ట్ డ్యూ పడ్డరు. 6,90,000 కోట్లు 7 లక్షల కోట్లు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు నాకు. 6 లక్షల పైన ఉన్న లోన్స్ నేషనల్ బ్యాంక్ తీసుకొచ్చి వాటికి తప్పకుండా గత ప్రభుత్వం అయినా సరే ప్రాసెస్లో భాగం కాబట్టి మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి దానికి వడ్డీలు కట్టడంతో ఇన్స్టాల్మెంట్ కట్టడంతో 6 గ్యారంటీలు 5 అమలు చేసినాం. దీన్ని కూడా 2 lakhs కూడా చాలామంది చేసే అవకాశం ఉన్నా ఆన్ టైం కట్టాలి కాబట్టి మీరు చేసిన పాపాలకు దోసుకోవడానికి 7 లక్షల కోట్లు అప్పు చేస్తే దానికి 26,000 కోట్లు పే చేయడంలో ఆలస్యమైంది. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ సందర్భంలోనే ఆగస్టు 15కి చేస్తామని మా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దానికి ఏదో ఈయన పార్టీ అధ్యక్షుడు అన్నట్టు, లేకపోతే పార్టీలో ఈయన పెద్ద లీడర్ అన్నట్టు 5 ఏళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉంటే ఈయన ఒక మామూలు ఎమ్మెల్యే తప్ప కేసీఆర్ తప్ప ఎవరిని నడవలే. కలుతుంది ఆఖరి సంతోష్ రావంతది కూడా నడవలే. ఈయనను ఆ ఇంట్లో ఆ యజమాని దగ్గర ఈయన ఒక నౌకరు మాత్రమే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఈయన ఏమైనా పార్టీ ప్రెసిడెంట్ అయ్యేది ఉందా? రేపు పొద్దున కేసీఆర్ ప్రభుత్వం రాదు వచ్చినా ఈయన ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? అయితే గీత అలా కొడుకు అవుతాడు. ఈ జన్మలయ్య నీ పార్టీ జూన్ 3, 4కి వెళ్ళి దుకాణం బంద్ అవుతుంది. 16 సీట్లలో ఎక్కడ డిపాజిట్ వస్తలేదు. నువ్వు ఎమ్మెల్యే గెలుచుకోవడం కష్టం అని చెప్పి ఈయన నాటకాలు ఆడటానికి మళ్ళొక్కసారి ఇవాళ రాజీనామా పత్రం అని చెప్పి ఆ లెటర్ తీసుకొచ్చిన తర్వాత ఆ లేఖ చూస్తే నాకే నవ్వు రావడం కాదు, ప్రజలందరూ కూడా అనుకుంటారు వీడు మళ్ళీ జోకర్ చేసిండు మళ్ళా అనుకుంటావు. ఆ రోజు అగ్గిపేట దొరకలేక ఆత్మహత్య చేసుకోలేదేమో, నిజంగా అగ్గిపేట దొరకలేదేమో అనుకుంటు. కానీ ఇవాళ రాజీనామా ప్రొఫామాను రాసుకొచ్చి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే వేరేదో రాసుకొచ్చి అవన్నీ మాకు తెలుసు, అన్ని ఇంప్లిమెంట్ చేసినాం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.